ఈరోజు వీడియోలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ గురించి తెలుసుకుందాము. వాటర్ ప్లాంట్లు ఎలా రన్ చేయాలి, నీళ్ళు ఎలా వస్తాయి అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూపిస్తాను రండి. ఇది వచ్చేసి కాయిన్, 5 రూపీస్ కాయిన్ వేసామనుకోండి వాటర్ వస్తాయి. అదేవిధంగా కార్డు కూడా ఉంటుంది. కార్డు కనుక అట్లా చూపించామంటే నీళ్ళు వస్తాయి. సో నేను అవి ఎట్లా వస్తాయి ఏంది అనేది తర్వాత చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇది లోపల, ఇది మనకు మినరల్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్. ఇది 1000 లీటర్ల కెపాసిటీ. అది చూడండి, ఇది రా వాటర్ అనమాట. బోర్ నుంచి డైరెక్ట్గా ఇట్లా నీళ్ళు వస్తాయి కదా, ఈ నీళ్ళు ఇవి. అంటే ఫస్ట్ మనం స్టార్టింగ్ ఏం చేయాలంటే వాటర్ ప్లాంట్ ఆన్ చేసే ముందు రా వాటర్ ఆన్ చేసుకోవాలి. దీంట్లో ఎప్పుడు నీళ్ళు వస్తూనే ఉండాలి. తర్వాత ఈ వాల్ ఉంది కదా, ఈ వాల్ రా వాటర్ను ఈ ఫిల్టర్లోకి రావడానికి ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆన్ చేయడానికి ముందు ఇచ్చిందారు కదా, మెయిన్ పవర్ ఆన్ చేసుకోవాలా. మెయిన్ పవర్ ఆన్ తర్వాత ప్యానల్ ఉంటుంది. ప్యానల్లో కూడా ఒకసారి పవర్ ఆన్ చేసుకుంటే పవర్ బటన్ ఆన్ ఉంటుంది రెడ్ కలర్లో. ఈ డోజింగ్ పంప్ ఉంటుంది. డోజింగ్ పంప్ని మనం ఆన్ చేసుకుంటాము. తర్వాత వాషింగ్ చేసుకోవాలి, కంపల్సరీ వాషింగ్ చేసుకోవాలి. బ్యాక్ వాష్ అని ఉంటుంది, ఇది ఉంది కదా, దీన్ని బ్యాక్ వాష్ చేసుకోవాలి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఈ మోడ్లో ఉంటుంది, పెట్టుకోవాలి. బ్యాక్ వాష్లో పెట్టుకొని ఇక్కడికి వచ్చేసేయండి. మళ్ళీ ఈ ప్యానల్ దగ్గరకు వచ్చారు కదా, ఇది మోటార్ అన్నమాట. దీన్ని రన్ చేయాలి. దీన్ని రన్ చేస్తే వాటరు దాంట్లోకి వస్తాయి. క్లీన్ చేసుకుంటూ ఇదంతా ప్రాసెస్ అవుద్ది. వేస్టేజ్ వాటర్ అంతా ఇక్కడ వెళ్ళిపోతూ ఉంటుంది. చూడండి, ఈ విధంగా 5 నిమిషాలు వాష్ చేయాలి. మళ్ళీ ఆఫ్ చేసుకోవాలి ఇది. మళ్ళీ దీన్ని ఏం చేయాలంటే రిన్స్ అని ఉంటుంది, ఈ రిన్స్లోకి వెళ్ళాలి. ఈ రిన్స్లో పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వాష్ చేసుకోవాలి. ఇది కూడా 5 నిమిషాలు అయిపోయింది క్లీను. మళ్ళీ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఫిల్టర్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు కంప్లీట్గా 2 ఫిల్టర్లు అయితే క్లీన్ అయిపోయాయి. క్లీన్ అయిపోయేసి మొత్తం రెండింటి మీద 20 నిమిషాలు క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెడీ అయిపోయింది మనకు. ఓకే, మళ్ళీ అక్కడ పెట్టేసాం కదా, ఫిల్టర్లు పెట్టేసాం కదా, రెండింటిని ఫిల్టర్లో పెట్టాము. ఫిల్టర్లో పెట్టిన తర్వాత మళ్ళీ మోటార్ ఆన్ చేసుకున్నాము. మోటార్ ఆన్ చేసుకొని ఒకసారి చూసుకుందాం రా వాటర్ వెళ్తున్నాయి లేదని. రా వాటర్ అయితే వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్లాంట్ని ఆన్ చేసేద్దాము. హెచ్పి పంప్ చూసారా, ప్లాంట్ అయితే ఆన్ అయిపోయింది. ఇది రా వాటర్ ఎంత వస్తుందని చూపిస్తుంది. ఇది వాటర్ వచ్చేసి ఫిల్టర్ అయ్యి ఎంత వెళ్తుంది అనేది మనకు చూపిస్తుంది. మనకి ఇది 960 ఉంటుంది కదా, ఇక్కడ వరకే మెయింటైన్ చేసుకోవాలి. ఇక్కడ వరకే గేజింగ్ రోడ్ చూసుకోవాలి. నేను చూపించింది ఇది మన లిక్విడ్ వాటర్ ఏదైతే ఉందో ఇది వెళ్తూ ఉంటుంది. మీకు ఇది అర్థమవుతూ ఉంటుంది. లిక్విడ్ వాటర్ వెళ్తూ ఉంది. మనకి ఇక్కడ నుంచి వాటర్ కనెక్షన్ అట్లా అయితే చూడండి, కనెక్షన్ అట్లా వెళ్ళి దీంట్లో అయితే వాటర్ వస్తూ ఉన్నాయి, దీంట్లో స్టోర్ అవుతూ ఉన్నాయి. మనకి ఇక్కడ వాటర్ ఎంత ఉన్నాయి అనేది ఈ పైప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వరకు వాటర్ ఉన్నాయి మనకు, అంటే కొద్దిగానే ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకు ఫుల్గా అక్కడ వరకు వెళ్ళాలా, ఎట్లేదన్నా 1 అవర్ పడుతుంది. ప్లాంట్ ఆన్ చేసుకున్నాం కదా అని చెప్పి వదిలేయకూడదు. దీంట్లోకి రా వాటర్ వస్తూనే ఉండాలా. దీంట్లో రా వాటర్ రాకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే, ఈ ఖాళీ అయిపోయింది అనుకోండి, ఇక్కడ మనం మోటార్ ఆన్ చేసాం కదా, ఈ మోటార్ ఇప్పుడు నీళ్లు లాక్కొని ఫిల్టర్లకు పంపిస్తూ ఉంది కదా, దీంట్లో నీళ్ళు అయిపోవడం వల్ల ఏం జరుగుతుంది, నీళ్ళు లేకపోవడం వల్ల నీళ్ళకు బదులు గాలి తీసుకుంటుంది, అంటే ఎయిర్ లాగేస్తుంది అనమాట. ఎయిర్ లాగేసినప్పుడు ఈ ఫిల్టర్లు పగిలిపోయే అవకాశం చాలా ఉంటుంది. ఫిల్టర్ పగిలిపోవడమే కాదు, మొత్తం ప్లాంట్ వరకు చాలా దెబ్బతింటుంది. ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. వాటర్ ప్లాంట్ వేసేసి వదిలేయకూడదు. ఇక్కడే కూర్చొని చూసుకుంటడం చాలా మంచిది. లేదా 2 నెలలకు ఒకసారి 2 ఫిల్టర్ చేంజ్ చేసుకోవాలి. ఈ 2 కాస్ట్, ఒక్క ఫిల్టర్ వచ్చేసి 500 పడుతుంది. ఈ ఫిల్టర్లు మనమే చేంజ్ చేసుకోవచ్చు. లాస్ట్ టైము వాళ్ళ టెక్నీషియన్స్ వచ్చినప్పుడు మాకు సర్వీస్ చేసి ఇచ్చారు. జస్ట్ ఇట్లా తిప్పామంటే వచ్చేస్తుంది. ఇది కొంచెం కేర్ఫుల్గా తీసుకుంటే వాటర్ ఉంటాయి కాబట్టి వెయిట్ ఎక్కువ ఉంటుంది. తీసేటప్పుడు నీట్గా చూడాలి. ఇప్పుడు తీసేసి నేను చూపిస్తాను చూడండి.
ఇవి మనం తీసేసేటివి. ఫస్ట్ వేసేటప్పుడు చాలా తెల్లగా ఉంటాయి. ఈ విధంగా మొత్తం డస్ట్ పట్టిపోయి చూడండి. ఇదైతే ఇప్పుడు హెవీగా ఉంది, ఇంత ఉండకూడదు. ఇంత ఉందంటే ప్లాంట్ చాలా దెబ్బతింటుంది. అంటే ఒకేసారి ఏం కాదు, ఫ్యూచర్లో దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం 960లోనే మెయింటైన్ చేయాలా. దానికి సంబంధించి హ్యాండిల్ ఇది ఉంటుంది కదా, దీన్ని మనం కంట్రోల్ చేయాలన్నమాట. దీన్ని మనం కంట్రోల్ చేస్తే ఇక్కడ కంట్రోల్ అవుతుంది. ఒకసారి చూడండి, నేను కంట్రోల్ చేస్తా ఉన్నా. ఇంకా 960లోకి వచ్చింది కదా, ఎట్లాగే మెయింటైన్ చేసుకోవాలా కదా. ఈ లిక్విడ్ని ఒక వాటర్ క్యాన్లో నిండా వాటర్ తీసుకొని, ఆ వాటర్ క్యాన్లో దీన్ని 2 మూతలు వేసుకోవాలి. అంటే మనం రా వాటర్ ఎట్లా వస్తుంది దాన్ని బట్టి డిపెండ్ చేసుకొని తీసేయాలి. రా వాటర్లో ఎక్కువ డస్ట్ వస్తుంది అనుకోండి 3 మూతలు కూడా వేసుకోవచ్చు. లేదు రా వాటర్ కొంచెం బాగానే ఉన్నాయి నీట్గా అంటే 1 మూత వేసినా సరిపోతుంది. దీంట్లో వేసేసి ఈ వాటర్ని ఇక్కడ పెట్టాలన్నమాట. మనం ఈ టేస్ట్ మారుద్ది, ప్లస్ వచ్చేసి డస్ట్లో కొంచెం కెమికల్స్ ఏమి ఉంటాయి కదా, పార్టికల్స్ క్లీన్ చేసే అవకాశం ఉంటుంది. ఇది అయితే ఫుల్ అయిపోయాయి ట్యాంకు. ఇప్పుడు మీరు చూడండి, 5 రూపీ క్యాన్ వేస్తే అట్లా నీళ్ళు వస్తాయని చూపిస్తాను. క్యాన్ వేసాము. ఈ నీళ్ళు ఎక్కువ వచ్చాయనుకోండి 1 లీటర్ ఎక్స్ట్రా వస్తాయి. ఆ లీటర్ ఎక్స్ట్రా వద్దనుకుంటే ఈ పచ్చ బటన్ ఉంది కదా, ఈ పచ్చ బటన్ నొక్కేస్తే ఆగిపోతుంది. చూడండి ఆగిపోయింది. ఇంకొక ఆప్షన్ ఉంది, ఈ కార్డు పెట్టి చూద్దాం. చూడండి కదా సార్, చూడండి ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ కార్డ్ ఆర్ కాయిన్ అని ఉంది కదా, ఇందాక కాయిన్ వేసేసాము. ఇప్పుడు కార్డ్ షో చూపిస్తే ఫస్ట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. బ్యాలెన్స్ చూపించింది కదా, మళ్ళీ ఇంకోసారి చూపిస్తే వాటర్ వస్తుంది. ఓకే ఆన్ అయింది కదా.